ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యేగా వారికి సాదరంగా స్వాగతం చెప్పడం జరిగింది. అలాగే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. ఆ రివ్యూ మీటింగ్లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ప్యాకేజ్ 2021-21A ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1,05,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గానికి 80,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి, అట్లాగే కోరుట్ల నియోజకవర్గానికి 29,000 ఎకరాలు, మొత్తంగా 2,00,000 ఎకరాలకు సాగుని అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయినాయి, హెడ్వర్క్స్ పూర్తయినాయి, పంపోజులు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. కేవలం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లేస్తే మరి ఇమీడియట్గా 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కొద్దిగా ఆలస్యం తీసుకొని, కొద్దిగా టైం తీసుకొని 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ప్రాబ్లం వల్ల ఏంటంటే అది పైప్ లైన్ ప్రాజెక్ట్, అది పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే ఈ సీజన్లో ఆ పైపులు తవ్వటానికి రైతులు మా పంట నష్టపోతున్నది అని చెప్తా ఉన్నారు. కాబట్టి రైట్ ఆఫ్ వే ఒకటి, ఆ పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వగలిగితే ఇమీడియట్గా రైతులు ఆ పైప్ లైన్ లేపిస్తే ఇమీడియట్గా 1,15,000 ఎకరాలు, మరి వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలో 80,000, అట్లనే ఒక 29,000 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, 5,000 ఆర్మూర్ నియోజకవర్గంలో ఇమీడియట్గా ఇవ్వచ్చు. అది రిక్వెస్ట్ చేసినాం మేము, తప్పకుండా చేద్దామని చెప్పినారు మంత్రి గారు. అట్లనే బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఫత్తేపూర్, చిట్టాపూర్, సుర్బిరియాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 150 కోట్లతో మంజూరైంది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి అది పనులు మొదలైనవి, కానీ చాలా నత్తనడకన జరుగుతూ ఉన్నది. అది 9,700 ఎకరాలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది. మనము బాల్కొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 చిల్లర ఎకరాలు దాంతో వస్తుంది. బాల్కొండ, చిట్టాపూరు, శ్రీరాంపూరు మా బాల్కొండ నియోజకవర్గంలో, ఫత్తేపూరు, సుర్బిరియాల్కి ఆర్మూర్ నియోజకవర్గంలో. దాన్ని కూడా వేగవంతం చేపియాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. అది కూడా చేపిస్తానని చెప్పి ఒప్పుకున్నారు మంత్రి గారు.